లేదా మెడలో సిలువ, లేదా నడుముకు ఒక సిలువ, బట్టలకు ఒక సిలువ, లేదా యేసు పండుగ రోజు చట్టి సిలువ వేసుకొని మోసుకున్నట్టు కాదు. సిలువ కీర్తి గుర్తు, సిలువ గుర్తెట్టి శ్రమలో త్యాగం, ఆయన చేసిన త్యాగం గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన త్యాగం ఏంటి? నువ్వేం త్యాగం చేసావు దేవుని కొరకు చెప్పండి. నువ్వేం శ్రమ పడ్డావు దేవుని కొరకు? నువ్వు శ్రమ పడాలి ప్రతిరోజు అంటుంది బైబిల్. ప్రతిరోజు నువ్వు శ్రమ పడాలి. సిలువను ఎత్తుకోవాలంటే నువ్వు నన్ను వెంబడించిన వాడే అవుతావు. ఇదేంటి మరి పార్టీ డేట్ ఏంటి? ఈ శ్రమ దినాలు ఏంటి? 40 రోజులు శ్రమ దినాలని బైబిల్లో లేదు. ఇది మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం. అంటే మనం ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలా? అంటే శ్రమ పడాలా? శ్రమ పడాలి. ప్రతిరోజు మన శరీరం ద్వారా ఆయనకు త్యాగం చేయాలా?